సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి వినిపిస్తున్న తాజా సమాచారం పరిశ్రమ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని త్రేతాయుగ ఎపిసోడ్కే 250 నుంచి 300 కోట్ల మధ్య ఖర్చవుతుందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలంటే స్టార్ రెమ్యునరేషన్స్ లేదా విదేశీ లొకేషన్లు అనుకోవడం కామన్. కానీ ఈ సినిమాలో ఎక్కువ ఖర్చు విజువల్ వండర్స్ ను తీర్చిదిద్దడానికే అవుతోందని తెలుస్తోంది. త్రేతాయుగాన్ని నేటి ప్రేక్షకుల ముందు నమ్మదగిన రీతిలో ప్రతిష్ఠించాలంటే సెట్లు, ఆర్ట్ డిజైన్, విఎఫ్ఎక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అన్ని కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉండాల్సిందే. పురాణాల్లో చదివిన అయోధ్య, అరణ్యాలు, యుద్ధ రంగాలు, దివ్యాస్త్రాలు తెరపై కృత్రిమంగా కనిపిస్తే ప్రేక్షక అనుభూతి దెబ్బతింటుంది. అందుకే రాజమౌళి ప్రతి ఫ్రేమ్ ని కూడా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అందులో విఎఫ్ఎక్స్ ఖర్చులే ఈ ఎపిసోడ్ లో ఎక్కువ బడ్జెట్ ను తీసుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఒక హై క్వాలిటీ షాట్ కే లక్షలు లేదా కోట్లు ఖర్చవుతూ ఉండగా 25 నిమిషాల నిడివిలో వేలాది కంప్యూటర్ జనరేటెడ్ షాట్లు అవసరమైతే ఖర్చు ఎంత పెరుగుతుందో అంచనా వేయొచ్చు. భారీ యుద్ధ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, క్రౌడ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్, ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ స్టూడియోలను దీనికోసం వినియోగించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా అదనంగా యాక్షన్ బ్లాక్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన సెట్లు, వైర్ వర్క్, స్టంట్ టీమ్స్, అలాగే ఎమోషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే లైవ్ ఆర్కెస్ట్రా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బడ్జెట్ ను పెంచుతూ ఉన్నాయి. పురాణ కథనాల్లో సహజత్వం అత్యంత కీలకం కావడంతో జ్యువెలరీ, వెపన్స్, కాస్ట్యూమ్స్, ఆఖరికి బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ఎంతో రీసెర్చ్ అవసరం కావడంతో ఈ రీసెర్చ్ మరియు డీటెయిలింగ్ ప్రాసెస్ వల్ల ప్రొడక్షన్ డిజైన్ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. రాజమౌళి గత సినిమాల విజువల్ వండర్స్ ను గుర్తు చేస్తూ ఈ ఎపిసోడ్ ను బాహుబలి కంటే మరింత భారీ స్థాయిలో మలచాలని జక్కన్న చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే ఇది కేవలం విజువల్స్ కోసం చేసే ఖర్చు మాత్రమే. కథలోని ఎమోషనల్ డెప్త్ ను ఆడియన్స్ కు నేరుగా చేర్చే ప్రయత్నమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనా ఒకే ఎపిసోడ్ కు 300 కోట్ల వరకు ఖర్చు చేయడం కాస్త అతిశయోక్తిగా అనిపించినా కూడా ప్రపంచ స్థాయి విజువల్స్ మరియు సాంకేతిక ప్రమాణాలను లక్ష్యంగా పెట్టుకుంటే అది అసంభవం కాదనే భావన ఇండస్ట్రీలో బలపడుతుంది. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా టెక్నికల్ లిమిట్స్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.